వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలేజ్నేవా హన్మకొండలో మెరిశారు. సనాతన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే పవన్ కళ్యాణ్ కు సతీమణిగా ఉన్న అన్నాలేజ్నేవా భర్త బాటలో దైవభక్తిలో నేను సైతం అంటారు. తాజాగా వరంగల్ మహానగరంలోని చారిత్రక భద్రకాళి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలేజ్నేవా సందర్శించి భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆది శంకరాచార్యులు వల్లభ గణపతి దర్శనం చేసుకున్న అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం స్వప్న మండపంలో ముఖ్య అర్చకులు చెప్పెల వెంకట నాగరాజు శర్మ, వేద పండితులు ప్రదీప్ కుమార్ శర్మలు మహదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రాలు ప్రసాదాలు బహుకరించారు. అన్నా లెజ్నోవాకు దైవ భక్తి చాలా ఎక్కువ. రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అన్నా లెజ్నోవా భారతీయ సంప్రదాయంలో గౌరవిస్తూ హిందూ ధర్మాన్ని పాటించడం పైన ప్రతి ఒక్కరూ ఆమె తీరుపై చర్చిస్తారు. ఆమె దైవ భక్తి పైన 2025 ఏప్రిల్లో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరిగింది. తన కుమారుడు అయిన మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన ప్రమాదం నుండి క్షేమంగా కోలుకున్న తర్వాత దానికి కృతజ్ఞతగా అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారికి తలనీలాలను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అన్య మతస్థులు ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే నియమావళి ప్రకారం విశ్వాస ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అన్నా లెజ్నోవా విశ్వాస ప్రకటన పత్రం పైన సంతకం చేసి స్వామివారిపై ఉన్న తన విశ్వాసాన్ని చాటుకున్నారు. అదే సమయంలో అన్నదాన ట్రస్ట్ కు 17 లక్షల రూపాయల విరాళాన్ని కూడా అందించారు. ఇవి మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఆయనకు హారతి ఇచ్చి తిలకం దిద్ది ఆమె తెలుగువారి సంప్రదాయాన్ని చాటి చాలా ప్రత్యేకంగా నిలిచారు. ఇక తాజాగా హన్మకొండలోని భద్రకాళి దేవస్థానం సందర్శించి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.